ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. పిల్లల పెంపకంలో అతి కష్టమైన టాస్క్ ఏంటంటే పిల్లలకి ఫుడ్ని ఫీడ్ చేయడమే కదండి. జనరల్గా పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు అటు ఇటు పారిపోతూ ఉంటారు, ఒక దగ్గర స్థిరంగా కూర్చోరు. మనకు కూడా వాళ్ళు చుట్టూ తిరిగి తినిపించి, ఎత్తుకొని తినిపించి, భుజం నొప్పి, నడుము నొప్పి, ఇలా చాలా రకాల ఇబ్బందులు పడుతూనే ఉంటాం. ఆ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండాలంటే ఒక హై చైర్ని కనుక మీరు తీస్తున్నారనుకోండి, పిల్లలు ఒకే ప్లేస్లో కదలకుండా డిసిప్లైన్డ్గా చిన్నప్పటి నుంచే ఒక టేబుల్ మేనర్స్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుందండి. సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా డెవలప్ వారి 4-in-1 హై చైర్ విత్ వీల్స్. దీంతో పిల్లలకి ఆడిస్తూ హ్యాపీగా ఫుడ్ కూడా తినిపించేయచ్చండి. అది ఎలాగో చూసేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, షాపింగ్ హాల్ రివ్యూస్ కోసం, అలాగే మరెన్నో బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం, వ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి లేట్ చేయకుండా మీరు కూడా మన ఛానల్లో వెంటనే జాయిన్ అయిపోండి. ఈ హై చైర్ని మనం బేబీస్కి 6 months ఆన్వర్డ్స్ నుంచి, అంటే ఎప్పుడైతే వాళ్ళ సాలిడ్ ఫుడ్ జర్నీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అప్ టు 36 months వరకు యూజ్ చేసుకోవచ్చు. నా బేబీ ఇప్పుడు 5 years ఏజ్ అయినా తనకి ఇక హై చైర్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఒక్కసారి కనుక ఇలా మనం ఈ హై చైర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్లో బేబీస్ కోసం మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. అది ఇంతకుముందు చెప్పాను కదా, ఒక హై చైర్ మనం 4 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అని. ఎలా అంటే ఫస్ట్ స్టేజ్లో ఇనీషియల్గా బేబీకి ఒక 6 months వచ్చేటప్పుడు మీరు బేబీకి ఫుడ్ ఫీడ్ చేసినప్పుడు ఇలాగే నార్మల్గా ఒక హై చైర్ లాగా కుషన్తో పాటు మనం యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ స్టేజ్లో కొంచెం బేబీస్ పెద్ద అయ్యారు, వాళ్ళంతటా వాళ్ళు ఇండిపెండెంట్గా తింటున్నారు అనుకుంటే హై చైర్ యొక్క 4 legsని మనం రిమూవ్ చేసేసి ఒక టేబుల్ చైర్ లాగా దీన్ని మనం కన్వర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ స్టేజ్లో ఈ యొక్క హై చైర్ని మనం యాజ్ ఎ బూస్టర్ చైర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ హై చైర్ని మనకి లెగ్స్ అని రిమూవ్ చేసేసి ఈ యొక్క చైర్ ఏదైతే ఉందో దాన్ని మన రెగ్యులర్గా డైనింగ్ టేబుల్ చైర్కి అటాచ్ చేసేసి మనతో పాటు పిల్లల్ని డైనింగ్ టేబుల్ మీద తినడానికి, అదేవిధంగా ఒకవేళ మీరు రెస్టారెంట్కి కానీ అవుటింగ్ కానీ వెళ్ళారనుకోండి, మీరు క్యారీ చేస్తారనుకోండి, అక్కడ చైర్స్కి దీన్ని అటాచ్ చేసేస్తే ఒక బూస్టర్ చైర్ లాగా ఇది మనకి మల్టీపర్పస్ కింద యూజ్ అవుతుంది. సో బయటకు వెళ్ళినప్పుడు కూడా పిల్లలకి తినిపించడం ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అనమాట. అలాగే ఈ చైర్ని మనం చైర్ విత్ వీల్స్తో పాటు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 4 legsని రిమూవ్ చేసేసి వీల్స్ పెట్టేసాం అనుకోండి, పిల్లల్ని అటు ఇటు ఆడించి తిప్పడానికి వీల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈజీగా మూవ్ చేసుకొని, ఒక్కోసారి పిల్లలు మూడ్ బాగాలేదనుకోండి, సో అటు ఇటు తిప్పుతూ తినిపించడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఒక హై చైర్ని మన లాంగ్ టర్మ్లో 4 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ హై చైర్లో ద మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే పిల్లల కోసం మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఖచ్చితంగా సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దీనిలో మనకి 3-point సేఫ్టీ హార్నెస్ అనేది ఉంటుందండి. సో పిల్లలు కూర్చునేటప్పుడు 3 directions నుంచి సేఫ్టీ ఉంటుందన్నమాట, పడిపోకుండా. అలాగే ఫుట్ రెస్ట్ కూడా ఉంటుంది, అది చాలా వైడ్గా స్పేషియస్గా ఉంది. సో పిల్లలు కూర్చునేటప్పుడు వాళ్ళ కాలు నొప్పి రాకుండా, ఆ కాలు గాల్లో ఉండకుండా ఇక ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో దీని మీద పిల్లలు కాలు పెట్టుకొని ఈజీగా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా కూర్చోడానికి ఫుట్ రెస్ట్ అనేది మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. హై చైర్ లెగ్ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ మనకి రబ్బర్ సిస్టమ్ అనేది ఉందండి. సో దట్ గ్రిప్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, పిల్లలు అటు ఇటు కదిలినా పడిపోకుండా సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అడ్జస్టబుల్ ఫుట్ ట్రేతో పాటు వస్తుంది. సో మీ యొక్క బేబీ ఏజ్ ఆధారంగా దీన్ని మీరు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫుడ్ ట్రే అయితే ఎక్స్ట్రాగా ఒక రిమూవబుల్ కవర్తో పాటు వస్తుంది. వాష్ చేయాలి, హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి, ఇదంతా రిమూవ్ చేయక్కల, జస్ట్ ఇక్కడ ట్రే ఒకటి మనం రిమూవ్ చేసేసి వాష్ చేసి హైజీన్ మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫుడ్ ట్రేలో మీరు చూసినట్టు ఇక్కడ సిప్పర్ కానీ లేదంటే బేబీకి యూజ్ చేసే బాటిల్స్ కానీ పెట్టుకోవడానికి ఎక్స్ట్రాగా బాటిల్ హోల్డర్తో పాటు ఈ మన ఫుడ్ ట్రే అనేది మనకి వస్తుందండి. సిట్టింగ్ ఏరియా ఏదైతే ఉందో చాలా స్పేషియస్గా ఉంది అండ్ బ్యాక్ సైడ్ కుషన్ సపోర్ట్తో పాటు వస్తుంది కాబట్టి బేబీస్ ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి ఎటువంటి నడుము నొప్పి కానీ రాకుండా సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా బాగుంది కాబట్టి ఎక్కువసేపు కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి హై చైర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓవరాల్గా డెవలప్ వారి 4-in-1 హై చైర్ విత్ వీల్స్ ఏదైతే ఉందో బేబీస్కి ఇటు మదర్స్కి ఫుడ్ని ఫీడ్ చేయడానికి, పిల్లలు ఫుడ్ని తినడానికి కూడా కంఫర్టబుల్ కన్వీనియంట్గా ఉండటంతో పాటు ఒక్కసారి దీన్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్లో దీన్ని మనం బేబీస్ కోసం యూజ్ చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్ మనకి లెవెలప్ అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్ మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా అండర్ బడ్జెట్లో ఒక మంచి హై చైర్ కావాలనుకుంటే డెఫినెట్గా దీని మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు కూడా మీ పిల్లల కోసం ఎటువంటి హై చైర్ని యూజ్ చేస్తున్నారో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన నెక్స్ట్ వీడియోలో మరికి ఇన్ఫర్మేషన్ అండ్ కలెక్షన్తో మనం అందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.